జై శ్రీరామ్. ఓం నమస్తే నమ. ఇప్పుడు మనం హంపీలో అంజనాద్రిలో ఉన్నాము. అంజనాద్రి అంటే హనుమంతుడు పుట్టిన ప్లేస్ ఇది. మన కొండగట్టులో ఉన్న హనుమంతుడు ఇక్కడ పుట్టిండు. ప్రతి చోట్ల హనుమంతుడు ఎక్కడెక్కడో ఉంటాడు. కాకపోతే ఇది హనుమంతుడు రియల్గా పుట్టిన ప్లేస్ అంజనాద్రి హంపి. ఇప్పుడు దీని స్టోరీ చెప్పాలంటే విజయనగర రాజు మహేంద్ర ఆ రాజు పరిపాలించింది. అప్పుడు అప్సర అనే ఒక నృత్యం చేసేటామె సభలో డ్యాన్స్ చేసేటప్పుడు కాలు జారి కింద పడితే అప్పుడు సభ మొత్తం భంగమై ఆ రాజు శపించుతాడు. నువ్వు కోతిలాగా పుడతావు, వేరే అచ్చ జన్మలా అని శపిస్తాడు. అప్పుడు ఆ అప్సర మహేంద్ర రాజుని కోరుకుంటుంది, నాకు ఈ శాపం నుంచి విముక్తి కావాలని. అప్పుడు రాజు కనుకరించి ఏమంటుందంటే, సరే నువ్వు అనుకున్నప్పుడు మనిషిలాగా మారగలుగుతావు, ఆ శక్తి నీకు ఇస్తున్నా అని మహేంద్ర రాజు చెప్తాడు అప్సరకి. అప్పుడు ఆ అప్సర నెక్స్ట్ జన్మలో అంజనీ మాతగా పుడుతుంది. అంజనీ మాతగా ఇక్కడ కిష్కిందలో పుడుతుంది వేరే జన్మలో ఇంకొక అవతారంలో. పుట్టిన తర్వాత కేసరి అనే ఒక వానర రాజుని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు అంజనీ మాత వానర రాజు కేసరి రాజు ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టారు. పుట్టకపోతే శ్రీరామునికి పూజలు చేస్తుంది అంజనీ మాత. పూజలు చేస్తే అప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడు కేసరి రాజు అంజనీ మాత ఇద్దరు కలిసి ఒక కొండపైకి వెళ్ళి పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు శ్రీరామునికి పూజ చేసినప్పుడు వాయుదేవుడు వస్తాడు. అప్పుడు వాయుదేవుడు వచ్చి అంజనీ మాతతో మాట్లాడతాడు. ఎవరు వచ్చిందో అని ఎంత తిరిగేసరికి వాయుదేవుడు వరం ఇస్తాడు అంజనీ మాతకి. దేవి, నేను వాయుదేవుడిని, నేను నీకు పిల్లలు పుడతలేదని చెప్పేసి నువ్వు పూజలు చేస్తున్నావు కదా, బాగా సంవత్సరాలు నీకు మ్యారేజ్ అయ్యి నీకు కనికరించి ఆ శివుడే నీకు కొడుకుగా పుడదాం అనుకుంటాడు, ఆ వరం ఇవ్వడానికి వస్తున్నా అని చెప్పి వాయుదేవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అంజనీ మాతకు హనుమంతుడు జన్మించుతాడు. శివుడు హనుమంతుని రూపంలో జన్మించుతాడు. ఆ జన్మించిన తర్వాత కోటి వేల కోతులు నాట్యం ఆడతాయి. ఇక్కడ కనబడేది మొత్తం పంటలు వండుతాయి. అప్పటి వరకు వానలు ఉండయి, అన్నీ వానలు వస్తాయి, పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి, జలపాతాలు మొత్తం ఇప్పుడు ఆ నది మొత్తం మారుతుంది. అంటే హనుమంతుడు పుట్టిన తర్వాత ఇక్కడ మొత్తం సిరి సంపదలతోటి ఇక్కడ మొత్తం హైలైట్గా సెట్ అయిపోతుంది అన్నట్టు. మొత్తం కోటి వేల కోతులు సందడి. అది వానర జాతికి ఒక పండగ. ఆ తర్వాత హనుమంతుడు పెద్దగైన కొద్దీ మొత్తం ఆటలు ఆడుకుంటా, అందరినీ డిస్టర్బ్ చేసుకుంటా, చిన్నప్పుడు మనం ఎట్లా ఆడుకుంటామో అట్లా ఆడుకుంటా, పూజలు చేసే వాళ్ళకు భంగం కల్పించుకుంటా, పడవలకు రంధ్రాలు చేసుకుంటా, అందరినీ డిస్టర్బ్ చేసుకుంటా అటు తిరిగితే అప్పుడు అంజనీ మాతకు అందరూ కంప్లైంట్ ఇస్తారు, నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, అందరినీ ఆటాడిస్తున్నాడు, మాతో అయితలేదని కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత సరే నేను చెప్తాను అంజనీ మాత అంటది. అప్పుడు ఆడుకొని అల్లరి చేసి హనుమంతుడు ఇక్కడికి వస్తాడు. వచ్చి పడుకుంటాడు. పడుకున్న తర్వాత అంజనీ మాత నీళ్ళకి వెళ్తుంది, తాగే నీళ్ళు తీసుకురావడానికి. అప్పుడు హనుమంతునికి అప్పుడే తెలియబడుతుంది లేచిన తర్వాత. అప్పుడు ఆ చెట్టు మధ్యలోకి వెళ్ళి చూస్తే పండులాగా కనబడతాడు సూర్యుడు. అప్పుడు హనుమంతునికి బాగా ఆకలి అవుతుంది. అమ్మని చూస్తే ఎక్కడ కనబడదు అంజనీ మాత. అప్పుడు హనుమంతుడు ఏమనుకుంటాడు, ఆ మామిడి చెట్టుకు ఉన్నది మామిడి పండు అనుకుంటాడు, ఎర్రగా ఉన్నదని. అప్పుడు హనుమంతునికి తెలియదు కదా, హనుమంతునికి గాలిలో ఎగిరే శక్తి ఉన్నది. ఇప్పుడు ఎంత హైట్ అయినా పెద్ద పెరుగుతాడు. కాబట్టి హనుమంతునికి బాగా ఆకలైంది. అప్పుడు హనుమంతుడు డైరెక్ట్గా వెళ్ళి ఆకాశంలోకి వెళ్తాడు. ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు
వాయుదేవుని కొడుకు కాబట్టి ఆకాశంలోకి వెళ్తాడు. ఆకాశంలోకి సూర్యుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు చూస్తాడు. ఇంద్రుడు చూసి అతని ఆయుధం వేస్తాడు, వజ్రాయుధం వేస్తాడు. వేసినప్పుడు హనుమంతుడు కింద పడతాడు. కింద పడ్డ తర్వాత తప్పి కింద పడ్డ తర్వాత అప్పుడు వాయుదేవుడు వస్తాడు. నేను వరం ఇచ్చిన అంజని మాతకు వరం ఇచ్చిన హనుమంతుడు కింద పడిపోయిందని వాయుదేవుడు వచ్చి మొత్తం ప్రపంచంలో మొత్తం గాలి బంద్ చేస్తాడు. గాలి అనేటిదే ఉండదు. అప్పుడు అందరు దేవతలు వస్తారు హనుమంతుడు కింద పడిపోయిన ప్లేస్కి. వాయుదేవుడు అక్కడే ఉంటాడు. అందరు దేవుళ్ళు వచ్చి మొక్కుతారు వాయుదేవుడిని. దేవుడా, ఇది నేను చేసింది తప్పే, హనుమంతుడు తెలియక సూర్యుని మింగవేయండు అందుకే అని చెప్పేసి బాణం ఇట్లా వజ్రాయుధం వేసినామని చెప్తారు. చెప్పిన తర్వాత వాయుదేవుడు సరే ఇప్పుడు ఇంత అల్లరి చేస్తున్నాడు కదా, నేను వాళ్ళ అప్పుడు ఇంత అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఇలా కొట్టిన తర్వాత పడ్డాడు అని చెప్తారు. ఓకే, ఇప్పుడు అందరు దేవతలు ఏం చేస్తారు, మనిషికి ఒక వరం ఇస్తారు, ఒక్కొక్కటి వరం ఇచ్చిన తర్వాత మళ్ళీ హనుమంతుడు లేస్తాడు. ఇంకా చావే లేదు, ఇక ప్రతి ఒక్క వరాలు వస్తాయి మొత్తం. ఇంకా డబుల్ అయిపోతాయి వరాలన్నీ. ఎక్కువైన తర్వాత అంజని మాత అంటది ఇంకా నాతోటి కాదు అని చెప్పేసి వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఆయన హనుమంతుని తీసుకెళ్ళి చదివిపియాలి. అప్పుడు అంజని మాత డాడీ ఏమంటాడంటే నాతోటి కాదు, సూర్య భగవాని చదువు చెప్పాలి, నాతోటి కాదని అంజని మాత వాళ్ళ డాడీ చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు అంజని మాత వాళ్ళ డాడీ సూర్యుని దగ్గరికి తీసుకెళ్తాడు. మీరే చదువు చెప్పగలుగుతారు అని అంటే సూర్యుడు కొంచెంగా నవ్వి, నేను ఒక్కొక్క ప్లేస్లో ఇప్పుడు రోజు మొత్తం తిరుగుకుంటూనే ఉంటా, నా దగ్గర చదువు ఎట్లా నేర్చుకుంటామని సూర్యుడు అంటే అప్పుడు సూర్యుడికి పెద్ద వెరిగే శక్తి ఉంటుంది కదా, పెద్ద వెరిగి చూపెడతాడు ఒకటేసారి. ఆ లోకానికి ఒకటి ఈ లోకానికి ఒకటి కాలేజీ పెద్దగా నిలుస్తుంటాడు. అప్పుడు నిల్చొని అప్పుడు సూర్యభగవాన్ దగ్గర మొత్తం అన్నీ నేర్చుకున్న తర్వాత ఇంటికి వస్తాడు. అంజని మాతకి ఇక్కడ కిష్కిందకి వస్తాడు. హంపి వచ్చిన తర్వాత అంజని మాత ఫుల్ సంతోషపడుతుంది. పడ్డ తర్వాత నా కొడుకు అన్ని విద్యలు వచ్చినాయి, అన్నీ నేర్చుకొని వచ్చిందని సంతోషపడ్డ తర్వాత పెళ్లి చేయాలనుకుంటుంది. పెళ్ళి చేయాలనుకుంటే నేను చేసుకొని అంటాడు హనుమంతుడు. నేను పెళ్లి చేసుకొని బ్రహ్మచారిగా ఉంటానంటాడు. బ్రహ్మచారిగా ఉంటానంటే ఖచ్చితంగా కోడలు కావాలంటే అప్పుడు అంజని మాత ఏడుస్తుంది. అప్పుడు నారదుడు వచ్చి నారదుడు పోయి అంజని మాత దగ్గర చెప్తాడు, నీ కొడుకు పెళ్ళి అవుతుంది హనుమంతుడికి, నీ కొడుకు తగ్గ ఒక అమ్మాయి ఉన్నది, అది ఎవరో కాదు మన సూర్యుని బిడ్డనే ఉన్నది, కాబట్టి సూర్యునికి నేను చెప్తా హనుమంతుని పెళ్లి చేసుకోమని అందరి దేవతలు కోరుతారు. అప్పుడు హనుమంతునికి అందరు చెప్పిన తర్వాత సరే మీ ఇష్ట ప్రకారం చేసుకుంటా అంటాడు. ఫస్ట్ అడ్డా అంటాడు. పెళ్ళైన తర్వాత ఒక్క నిమిషానికే పెళ్ళైన వెంటనే సూర్యుని బిడ్డని హనుమంతుడు తనలో చేర్చుకుంటాడు. ఇంకా అప్పుడు ఇద్దరు ఒకటే అయిపోతారు. హనుమంతుని లోపలే సూర్యుని బిడ్డ అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల్లాగా ఒకటే శరీరంలో ఉంటారు. హనుమంతుని లోపలికి చేర్చుకుంటారు. అప్పుడు వెళ్ళి ఇక్కడికి వస్తాడు. వచ్చి హనుమంతుని ఇంటికి అంటే ఇక్కడికి ఈ ప్లేస్కి వస్తాడు. వచ్చిన తర్వాత అంజని మాత అడుగుతుంది, నాకు కోడలేదని. అడిగితే మీ కోడల్ని నేను లోపల దాచుకున్నా, నా శరీరంలో బాగా చేసుకున్నా అంటే అంజని మాత సంతోషపడుతుంది. లోపల ఉన్న ఆ దేవత కూడా సంతోషపడుతుంది. అప్పుడు అందరూ ఓకే బాగుంటారు. ఇక ఇప్పటికైతే ఇక్కడ హనుమంతుని స్టోరీ ఇప్పటివరకు అయితే చెప్పిన, ఇంతవరకు తెలుసు. తర్వాత ఇంకా ముందు చాలా వీడియోలు చేద్దాం. ఇంకొకటి ఇప్పుడు ఇది ఆ గుడి చూపెడతాం మీకు. గుడి అక్కడ జెండాలు కనబడుతుంది కదా, హనుమంతు జెండా, అదే హనుమంతుడు పుట్టిన ప్లేస్. అదే ఇల్లు, హనుమంతుని ఇల్లు. అక్కడ అంజని మాత గుడి